హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకునేసేయండి. ఇంకా కొంచెం వీడియో క్వాలిటీ బాగాలేదు, అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఈ హెయిర్ స్టైల్ కూడా బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలోకి వెళ్తే కూలీ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది ఈరోజు. సో కూలీ మూవీ అనేది అంత హై ఎక్స్పెక్టేషన్ ఉన్న మూవీ అంటే అసలు మామూలు లేదు. ఎందుకంటే వచ్చింది ఒక పోస్టర్స్ అండ్ గ్లిమ్స్ మాత్రమే. ఈరోజు ట్రైలర్ వచ్చింది. ఇంకా ముందు వరకు సినిమాకి అసలు హైప్ ఏమాత్రం తగ్గలేదు, అసలు వేరే లెవెల్ హైప్. ఈ హైప్ కారణం ఇద్దరే, ఒకటి రజనీకాంత్ గారు అండ్ ఇంకోటి నాగార్జున గారు. సో నాగార్జున గారు అంటే మనందరికి మాస్ రోల్స్, క్లాస్ రోల్స్ మాత్రమే తెలుసు, కానీ ఫస్ట్ టైం అయినా ఒక విలన్గా చేస్తున్నారు. సో దీనికోసం మన తెలుగు ఫ్యాన్స్ అందరూ, తెలుగు నాగార్జున గారి ఫ్యాన్స్ అందరూ, అఖిల్ గారి ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఆయన ఎలా చూడాలని. ఆయన అలాగే రజనీకాంత్ గారు అంటే అందరికి ఇష్టం, వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఆయనకున్నారు. సో ఆయన ఇంకొక సినిమా వస్తుందంటే ఎప్పటికీ ఆల్మోస్ట్ ఫస్ట్ 2 days అయితే బుకింగ్స్ వేరే వాళ్ళు ఉంటాయి. సో వీళ్ళిద్దరు వల్ల ఈ సినిమాకి ఓన్లీ పోస్టర్స్, గ్లిమ్స్ రిలీజ్ చేసిన మాత్రానికే ఈ మాత్రం అయి ఉంది. సో ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది. సో ఇంక ఎక్స్పెక్టేషన్ అయితే ఇంక మామూలుగా ఉండదు ఇక్కడ ఇంకైతే మాత్రం. ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే అయితే కూలీ మూవీ ట్రైలరు చాలా బాగా నచ్చిందప్ప. ఎస్పెషలీ నాకు ఈ ట్రైలర్లో లోకేష్ కనకరాజు గారి మార్క్ అనేది, ఆయన మార్క్ వచ్చేసి యాక్షన్. సో ఆ యాక్షన్ మార్క్ అనేది చాలా బాగా కనపడింది, క్లియర్ కట్గా. ఎస్పెషలీ కొన్ని సీన్స్ ఉంటాయి ట్రైలర్లో, నాకు తెలిసి ఒక బిల్డింగ్ పైన ఫైట్ ఉంటుంది చూడండి, అది డైలాగ్ చెప్తా అసలు అది వేరే లెవెల్ ఆ ఫైట్. అలాగే కొన్ని డైలాగ్స్ ఉంటాయి, మాస్ డైలాగ్స్. సో అది కూడా చాలా బాగుంటాయి ట్రైలర్లో, చాలా బాగా కట్ చేస్తారు ఆయన. యాక్షన్ అయితే చాలా బాగుంది ట్రైలర్లో. సో ఇంకా సినిమాలో ఎంతలా ఉంటుందో చెప్పలేకవదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ట్రైలర్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఒక్కొక్క షాట్ చూపించారు మనకి. ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను వెయిట్ చేసింది నాగార్జున గారు ఎలా చూపిస్తారని. సో గ్లిమ్స్లో ఎక్కువ చూపించలేదు, జస్ట్ ఇలా హ్యాండ్ ఇలా పెట్టి ఎయిర్స్ ఇలా అనుకోవడం చూపించారు. అండ్ ఒకే ఒక పోస్టర్ వదిలేరు. ఆ పోస్టర్ అయితే చాలా బాగా ఒక మాసి, ఒక స్టైలిష్ విలన్లా ఉండవు, వైట్ కలర్ షర్ట్ వేసుకొని అసలు వేరే లెవెల్గా ఉంది దాంట్లో. కానీ ఈ ట్రైలర్లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను చాలా ఉంటాయి. ఒక డైలాగు నాగార్జున గారు అండ్ రజనీకాంత్ గారు కనపడి ఏదో మంచి ఒక డైలాగ్ ఉంటుంది అనుకున్నాను, కానీ అదేం లేదు. నాగార్జున గారు ఈ ట్రైలర్లో జస్ట్ ఒక 3 shotsలోనే ఉండరు. ఒకటి స్టార్టింగ్లో ఒక డైలాగ్తో ఉంటుంది, అండ్ ఎక్కడో ఒక దిక్కున ఒక చిన్న డ్యాన్స్ స్టెప్ వేస్తున్నారు, తర్వాత ఒకరిని చంపుతా ఉన్నారు, అండ్ ఒక థియేటర్లో అరుస్తున్నారు, అంతే. ఇంతకు మించి ఆయన షార్ట్స్ ఏమీ లేవు. నాకు తెలిసి మొత్తము థియేటర్లో చూడాలనుకుంటాను. లోకేష్ కనకరాజు అయితే నాగార్జున గారిని ఉన్నారనే ఎక్స్పెక్టేషన్ అయితే మాత్రం చాలా బాగా పెంచేస్తున్నారు. ట్రైలర్లో అట్లీస్ట్ చూపించినా బాగుండేది. ఇంత ఎక్స్పెక్టేషన్ పెంచిన తర్వాత థియేటర్లో బాగాలేకపోతే మళ్ళీ ఆయనకి ట్రోల్స్ మామూలుగా ఉండవు. సో నేనైతే చాలా బాగా ఎక్స్పెక్ట్ చేసి పెడుతున్నా నాగార్జున గారిని ఒక వేరే లెవెల్లో పెడతారనేసి. లియోలో అర్జున్ దాస్ చేసిన చెయ్యరు అనుకుంటున్నాను. ఓకే, మన ఈ ట్రైలర్ విషయానికి వద్దాం. ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. నాగార్జున గారు 3 shots అయినా అసలు వేరే లెవెల్ అయ్యి, నేనైతే వెయిటింగ్ ఇంకా థియేటర్లో ఎలా వస్తాడో. ఆయన వస్తే బ్లాస్ట్ చేయలేదు థియేటర్లో గ్యారంటీ. నెక్స్ట్ సోబిన్ సార్, ఆయనదైతే చాలా మంచి షార్ట్స్ ఉన్నాయి. ఒక క్రూవెల్ రౌడీ అనుకుంటాను, ఆయన బైక్ వేసుకొని ఫుల్ స్పీడ్ పోతుంటారు, ఆ షార్ట్ అయితే చాలా బాగుంటుంది అయింది. సో ఈయన కూడా ఒక మంచి క్యారెక్టర్లా ఉంది. అండ్ ఉపేంద్ర సారు, సత్యరాజ్ గారు, వీళ్ళ క్యారెక్టర్స్ కూడా చిన్న చిన్న షార్ట్లు వేశారు. సో వీళ్ళు కూడా మంచి క్యారెక్టర్సే పడి ఉంటాయి వీళ్ళకి కూడా. సో ఓపింగ్ వీళ్ళ థియేటర్లో ఎలా ఉంటుందో వీళ్ళ క్యారెక్టర్స్. అండ్ నెక్స్ట్ శృతి హాసన్ గారిది స్టోరీలో లింక్ అయినట్టుంది. ఆమె ఫాదర్ కోసం వెతుకుతూ ఉన్నారు. సో ఆమె ఫాదర్ వచ్చేసి రజనీకాంత్ గారి ఫ్రెండ్. సో దీనివల్ల రజనీకాంత్ గారు మళ్ళీ ఈ రూట్లోకి వచ్చినట్టుంది. సో ఈయన వచ్చిన వల్ల మళ్ళీ అన్నీ స్టార్ట్ అవుతాయేమో. సో ఇది అనుకుంటాను స్టోరీ. ట్రైలర్ చూసిన బట్టి మనం ఇది అనుకోవాలి. ఇంకా లోకేష్ కనకరాజు ఎలా పెడతారో తెలియదు. సో ఒక గ్యాంగ్ ఆల్రెడీ నడుస్తుంది. శృతి హాసన్ గారి ఫాదర్ గ్యాంగ్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి ఉండడో లేకపోతే ఆయన ఎలా తెలియదు, ఆయన మిస్సింగ్. సో ఆయన కోసం శృతి హాసన్ ఎత్తుక్కుంటూ వచ్చి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉంటుంది. రజనీకాంత్ గారు వాళ్ళ నాన్న ఫ్రెండ్ కాబట్టి ఆయన మళ్ళీ దీంట్లో దిగారు. ఇంతకీ వాళ్ళ నాన్న ఏమయ్యారు, అసలు వాళ్ళ నాన్న ఎవరు? సో అది స్టోరీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి చూద్దాం ఏం పెడతారు లోకేష్ కనకరాజు గారు. అండ్ రజనీకాంత్ గారి షార్ట్స్ అయితే వేరే లెవెల్ ఉండేప్ప. ఆయన ఎప్పటికీ ఆయన గ్రేసు, ఆ డైలాగ్ చెప్పడం అనేది అది ఎప్పటికి తగ్గదు, అది వేరే ఎవరికి రాదు, ఆయనకి తప్పక. అండ్ లాస్ట్లో ఒక డైలాగ్ చెప్పేసి నా గురించి అంత తెలిసినా కూడా నాటకాలు ఆడుతున్నాను ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ అయిన తర్వాత ఒక కట్ ఉంటుంది, ఒక ఫేస్ కట్ అయింది, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినట్టు. సో అదైతే వేరే లెవెల్ అప్ప, నిజంగా చెప్తున్నాను. ఆయన ఫ్లాష్ బ్యాక్కి చాలామంది ఫ్యాన్స్, ఎందుకంటే భాష సినిమా ఇప్పటికీ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇప్పటికీ చాలా సినిమాలు వచ్చినా భాషతో పోలుస్తూ ఉంటారు. ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ సినిమాలు వస్తున్నా ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా కూడా అలాంటి ఫ్లాష్ బ్యాక్ సినిమా, ఒక హై లెవెల్ ఫ్లాష్ బ్యాక్ కానీ పెట్టుంటే మాత్రం ఇంకా మళ్ళీ మన పాత రజనీకాంత్ గారు చూసినట్టు వేరే లెవెల్గా ఉంటుంది, పాత రజనీకాంత్ చూసినట్టు ఉంటుంది ఇంకా. సో అలాగే పెడతాడేమో చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఏ టెక్నాలజీతో మనం అలా చేయొచ్చు. సో ఒక చిన్న గ్లిమ్స్ అయితే ఒక చిన్న ఒక ఎడిటింగ్ మాత్రం వదిలేదు, 2 seconds అలా ఆ డైలాగ్ చెప్పిన తర్వాత. మరి థియేటర్లో అది
ఫుల్ ఫ్లాష్ బ్యాక్ మొత్తం అలాగే ఉంటారా రజనీకాంత్ గారు, లేకపోతే అది చూడాలి. అయితే మాత్రం వేరే లెవెల్ ఉందబ్బా. ఆ షాట్ మాత్రం అసలు వేరే లెవెల్. ఓవరాల్ ట్రైలర్ అయితే చాలా బాగుందబ్బా. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక చిన్న చిన్న షాట్ అండ్ యాక్షన్ అయితే చాలా బాగా ఉండబోతుందని తెలిసిపోతుంది. సో లోకేష్ కనకరాజు మార్క్ అయితే ఎప్పటికీ వదలడు. ఆ యాక్షన్ మార్క్ అనేది చాలా బాగుంది. అండ్ ఈసారి ఎలాంటి స్టైల్స్ పెట్టారు, ఎలాంటి యాంగిల్స్తో చూపిస్తారు ఆ యాక్షన్ని. అండ్ ఇన్ని మంది బిగ్ క్యాస్ట్. సో నాగార్జున గారు, ఉపేంద్ర గారు, శోభిన్ సారు, సత్యరాజ్ గారు, రజనీకాంత్ గారు, శృతి హాసన్. సో వీళ్ళందరినీ ఎలా చూపిస్తారు, ఎవరెవరికి ఎంత స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుందో ఇంకా థియేటర్లో చూడాలి. అండ్ నాకు ఒక డౌట్ ఉండింది, ఎందుకంటే చాలామంది ట్రోల్ అవుతుంది. వార్ 2కి అన్ని మల్టీప్లెక్స్లు అన్నీ ఫిక్స్ అయిపోయినాయి. సో కూలీకి మల్టీప్లెక్స్ దొరకడం చాలా కష్టమని చెప్తామని నేను. అండ్ వీళ్ళు కూడా వీళ్ళని సన్ పిక్చర్స్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ వీళ్ళేం సైలెంట్గా ఉంటూ వీళ్ళు కొనుక్కోవాలి కదా అనుకున్నా. కానీ ట్రైలర్ చూసినట్టు నాకు అనిపించింది ఒకే ఒక మాట, ఇది మల్టీ స్క్రీన్లో బ్లాస్ట్ అయ్యే మూవీ కాదు, సింగిల్ స్క్రీన్లో థియేటర్ బ్లాస్ట్ అయ్యే మూవీ ఇది చెప్తున్నాను. సింగిల్ స్క్రీన్లో అయితే ఈ సినిమా రజనీకాంత్ గారు వచ్చినప్పుడు ఇంక మన తెలుగు రాష్ట్రంలో నాగార్జున గారి ఎంట్రీకి లేకపోతే ఇంట్రోకి నాకు తెలిసి థియేటర్లో బ్లాస్ట్ అయిపోతాయి గ్యారెంటీ. అసలు మామూలుగా సీట్లు ఎవరు కూర్చోరు, వేరే లెవెల్ విజిల్స్ ఇంకా ఎగిరిపోతాయి పేపర్లు అన్నీ. ఈ మూవీ వచ్చేసి ఎక్స్పెషల్లీ మన తెలుగులో సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో పక్కా బ్లాస్ట్ అయిపోతాయి అబ్బా, గ్యారంటీ వేరే లెవెల్ కడుతుంది. కూలీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో అయితే ఇంకా వేరే లెవెల్ కడతాయి, మామూలుగా ఉండదు బ్లాస్ట్ అంటే. సో నేనైతే నాగార్జున గారి కోసం వెయిట్ చేస్తున్నాను, ఆయన ఎలా చూపిస్తారు అనేసి. ట్రైలర్ అయితే 3 షాట్సే ఉన్నాయి, వెయిటింగ్ ఫర్ థియేటర్లో ఆయన చూడాలని. సో ఓవరాల్ ట్రైలర్ అయితే బాగుంది, స్టోరీ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ లోకేష్ గారు మార్కు, తర్వాత నాగార్జున గారి పర్ఫార్మెన్సు అండ్ రజనీకాంత్ గారు గ్రేస్. సో ఇవన్నీ మూవీలో ఉంటాయి అని అనుకుంటున్నాను. చూద్దాం, ఆగస్ట్ 14 రోజు చూద్దాం ఈ మూవీ ఎలా ఉంటుందో అనేసి. ఈ మూవీ కోసం వెయిటింగ్. మీరు కూడా వెయిటింగా లేదా? మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో పెట్టండి. అండ్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.